హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అనిత టాక్స్. లాస్ట్ వీడియోలో మనం బాడీలో వేడి తగ్గడానికి ఏం చేయాలి అని మాట్లాడుకుంటున్నాం కదా, దాని కంటిన్యూషన్ ఇవాళ చూద్దాము. మెయిన్గా కూరగాయల్లో వచ్చేసి బూడిద గుమ్మడికాయ, ఇది అందరికి తెలిసే ఉంటుంది. దాన్ని మనం ఉదయాన్నే జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ తాగడం వల్ల మనకి బాడీకి చాలా వరకు చలవ చేస్తుంది. ఒకవేళ అది దొరకని పక్షంలో సొరకాయ కానీ కీర దోసకాయ కానీ వీటిని కూడా మనం ఉదయాన్నే జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల చాలా వరకు మన బాడీలో వేడి తగ్గి చలవ చేస్తుంది. అండ్ కూరగాయల్లో మనకి దొండకాయ, సొరకాయ, కాకరకాయ ఇలాంటివన్నిట్లలో మనకి వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. దోసకాయ, కీర దోసకాయ ఇలాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. ఫ్రూట్స్లో వచ్చేసి వాటర్ మెలోన్, కర్బూజా వీటిలలో మనకి ఎక్కువగా నీరు శాతం ఉంటుంది. వాటిని ఎక్కువ తీసుకోవడం మంచిది, ఇట్లా వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళు. ప్లస్ జ్యూసెస్లో వచ్చేసి షుగర్ కేన్ జ్యూస్ అనేది మనకి బాడీలో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువ లివర్ పైన ఉంటుంది. సో షుగర్ కేన్ జ్యూస్ అనేది లివర్లో ఉన్న వేడిని బాగా తగ్గిస్తుంది. ప్లస్ ఫ్యాటీ లివర్కి కూడా యూజ్ అవుతుంది. ఎవరికైతే హైపో పిగ్మెంటేషన్ అంటే ఇట్లా ఫేస్ పైన మనకి బ్లాక్గా పిగ్మెంటేషన్ అనేది అవుతూ ఉంటుంది, వాళ్ళకు కూడా షుగర్ కేన్ జ్యూస్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ వాటర్, కొబ్బరి బొండం నీళ్ళు అనేది టెండర్ అంటే లేత కొబ్బరి బోండం వాటర్ తీసుకోవడం చాలా మంచిది. ఇందులో చాలా వరకు న్యూట్రియంట్స్, ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. కొబ్బరి నీళ్ళను మనం డైలీ తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, ఎవరికైనా పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. ఇట్లా చాలా యూజెస్ ఉంటాయన్నమాట. కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోయి మనకి యూరిన్ ద్వారా వచ్చేస్తాయి అన్నమాట. సో కోకోనట్ వాటర్ అనేది తాగడం చాలా మంచిది. ఇంకొకటి వచ్చేసి శనగలు అంటారు కదా, నేను ఫోటో కింద యాడ్ చేస్తాను. దాన్ని పౌడర్ చేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్లో 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని, కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, లేదా స్వీట్గా కావాలంటే బెల్లం పౌడర్ యాడ్ చేసుకొని దాన్ని కూడా తాగడం వల్ల మనకి చాలా వరకు చలవ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఎవరైతే తింటారో వాటిని సోక్ చేసుకొని నానబెట్టుకొని తినడం వల్ల మనకి అది హీట్ అవ్వకుండా బాడీకి చలవ చేస్తుంది అనమాట. నెక్స్ట్ టీ, కాఫీలు ఎక్కువగా తాగే అలవాటు ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు అది తగ్గించుకుంటా, మరీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తగ్గించుకోవడం వల్ల దానివల్ల కూడా బాడీలో హీట్ అనేది తగ్గుతుంది అనమాట. ఇలా చెప్తూ పోతే నాకు షార్ట్స్లో టైం సరిపోవట్లేదు, కాబట్టి మరికొన్ని విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.